ఫోకస్. గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాస్ అంటే సైజ్ కాదు, సైన్యం, కనిపించని సైన్యం. 3 నెలల క్రితం ఓ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇది. టీడీపీ, జనసేన, బీజేపీ చారిత్రక విజయం వేళ అందరికీ డైలాగ్ గుర్తొస్తోంది. సరిగ్గా ఆ డైలాగ్లో చెప్పినట్టే ఎదురు దెబ్బలు తగిలే కొద్దీ జనసేనాని రాటుదేలారు, మరింతగా శక్తిమంతంగా మారారు. తన వెనుక ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నారు. పరాజయాలనే పరమపద సోపానంగా మార్చుకున్నారు. నేరుగా లక్ష్యానికి గురిపెట్టి ఎక్కడా తొనకకుండా, తగ్గకుండా బాణాన్ని సంధించి అనుకున్నది సాధించారు. ముందు చూపు, సమయస్ఫూర్తితో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఓ అడుగు వెనక్కి వేసి ఒక్క ఉదుటున ముందుకు దూకి వేటాడే సింహం తరగాలో ఎన్నికల కురుక్షేత్రాన్ని జయించారు. అది 151 సీట్ల మెజారిటీతో ప్రభుత్వంపై పూర్తి పట్టుతో జగన్ తిరుగులేని అధికారాన్ని చలాయిస్తున్న కాలం. గ్రామ సచివాలయాలు నిర్మించి పాలనను ప్రజలకు దగ్గర చేర్చడంతో పాటు వాలంటీర్లతో ఇంటింటికి పెన్షన్ అందిస్తూ సంక్షేమ పాలకుడిగా జగన్ గుర్తింపు తెచ్చుకుంటున్న సమయం. అమ్మఒడి, చేయూత వంటి అనేక రకాల పథకాలతో ప్రజలను లబ్ధిదారులుగా మార్చి అత్యంత ప్రజాకర్షక నేతగా జగన్ మారుతున్న పరిస్థితులు. ప్రాంతీయ పార్టీ నేతల్లో జగన్ దేశంలోనే శక్తివంతమైన నాయకుడిగా ఉన్న రోజులు. అప్పుడెవరికీ జగన్ను అధికారానికి దూరం చెయ్యగలమన్న ఊహా నమ్మకం లేవు. అది జరగాలంటే సుదీర్ఘ శ్రమ కావాలని గ్రహించిన కీలక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ దిశగా పరిస్థితులను మార్చవచ్చని విశ్వసించిన వ్యక్తి జనసేనాని. మనసులో ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి తగ్గ ప్రణాళికను తొలిసారి ప్రకటించారు పవన్. 2022లో జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం దీనికి వేదికయింది. ఏపీలో అప్పటి పరిస్థితులను ఎమర్జెన్సీ సమయానితో పోల్చిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ బాధ్యత జనసేన తీసుకుంటుందని, ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని, దానికోసం దేనికైనా సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజకీయ పరిస్థితులను మలుపు తిప్పిన ప్రకటన అది. వైసీపీ ప్రభుత్వ 3 రాజధానుల ప్రతిపాదనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నప్పటికీ 2019 నాటి పరిస్థితుల దృష్ట్యా జనసేన, టీడీపీ మధ్య అప్పటికి సానుకూల వాతావరణం లేదు. అయినా సరే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని ఎంతో ముందు చూపుతో పవన్ చేసిన ప్రకటన టీడీపీ, జనసేన పొత్తు దిశగా అడుగులు వేయడానికి దారి తీసింది. పవన్ ఈ ప్రకటన చేసే నాటికి బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉంది. బీజేపీ, వైసీపీ మధ్య అధికారిక బంధం లేనప్పటికీ జగన్ కు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని అందరికీ తెలుసు. ఆ సమయంలో పవన్ చేసిన ప్రకటన ఓ రకమైన గందరగోళానికి దారితీసిందని చెప్పాలి. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేతగా పవన్ అదే బీజేపీతో స్నేహపూర్వక బంధంలో ఉన్న జగన్ కు వ్యతిరేక ఓటును చీల్చబోనని ప్రకటించడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అదే సమావేశంలో పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం గురించి మాట్లాడారు. కేంద్రం ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. బీజేపీ పెద్దలు నాకు సరైన రోడ్ మ్యాప్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మీలాగే అది వచ్చిన రోజున వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకి వచ్చినప్పుడు అప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తాం. అప్పటి నుంచి పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండడం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అదే ఈ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి దారితీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బలిజ, ఒంటరి, మైనారిటీ కులాలను, ఇతర వర్గాల్లోని అభ్యుదయవాదులను కలుపుకుపోయి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ను సాధించడమే వచ్చే ఎన్నికల్లో జనసేన లక్ష్యమని కొద్ది నెలల తరువాత పవన్ నేరుగా ప్రకటించారు. రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధమవుతానని మొదటే చెప్పిన పవన్ తరువాత రోజుల్లో ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. టీడీపీ, బీజేపీ మధ్య ఏమాత్రం సుహృద్భావ వాతావరణం లేని రోజుల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక గురించి 2014 నాటి పొత్తులను మళ్లీ ప్రారంభించడం గురించి జనసేనాని ఆలోచనలు చేశారు. బహిరంగంగా ఆ ఆలోచనలను పంచుకున్నారు. రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పటికప్పుడు మారతాయన్న పవన్
ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఇప్పుడు చెప్పలేనని, కానీ అంతిమ లక్ష్యం మాత్రం వైసీపీని ఓడించడమేనని చెప్పడం ద్వారా జనసేన అసలు లక్ష్యమేంటో, అది సాధించడానికి ఏం చేయాలో తనకు తెలుసునని అందరికీ తెలియజెప్పారు. వైసీపీని ఓడించడమే లక్ష్యమని 2022 ప్రారంభంలోనే పవన్ చెప్పినప్పటికీ జనసేన టీడీపీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డ పరిస్థితులు చాలా కాలం కనిపించలేదు. ఇక టీడీపీ బీజేపీ మధ్య అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇక మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం అన్నది 2 ఏళ్ల క్రితం ఎవరి ఊహకు అందని విషయం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయాన్ని నమ్మారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని త్యాగాలు చేయడానికి తాను సిద్ధమని, అలాగే త్యాగాలకు సిద్ధంగా ఉన్న పార్టీలతో పొత్తుకు సుముఖంగా ఉంటానని చెప్పడం, కలిసి పోటీ చేయడంపై పరోక్ష సంకేతాలు పంపారు. ఆ తర్వాత చంద్రబాబుతో, ఢిల్లీ పెద్దలతో వరుస సమావేశాలతో రాయబారాలు సాగించారు. అయినప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అనుకున్నంత వేగంగా, తేలికగా పొత్తు కుదరలేదు. విస్తృత సంప్రదింపులు, సమగ్ర చర్చల తర్వాతే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చింది. రెండు 2019 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన తరువాత చంద్రబాబు, పవన్ తొలిసారి సమావేశమైంది 2022 అక్టోబర్ 18న. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని అప్పటికే పవన్ ప్రకటించి కొన్ని నెలలయ్యింది. విశాఖలో పవన్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు విజయవాడ వెళ్లి హోటల్లో సమావేశమయ్యారు. ఆ సమావేశంతో టీడీపీ, జనసేన పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయని అందరికీ అర్థమైంది. ఈ సమావేశం జరిగిన 3 నెలలకు చంద్రబాబు, పవన్ మధ్య రెండో సమావేశం జరిగింది. కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్లో చంద్రబాబు నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు పవన్. 2023 జనవరి 8న జరిగిన ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, రాజకీయంగా పొత్తు పెట్టుకునే పరిస్థితులను సృష్టించుకోవాలని నిర్ణయించారు. ఆ తరువాత మరో 3 నెలలకు చంద్రబాబు నివాసంలో మరోసారి ఇద్దరు నాయకుల భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముందు పవన్ ఢిల్లీ వెళ్లి రావడంతో పొత్తు గురించి చర్చించేందుకే చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారన్న ప్రచారం సాగింది. టీడీపీ, జనసేన పొత్తు ఖరారైనట్టేనన్న అభిప్రాయం అంతటా నెలకొంది. కానీ ఆ సమయంలో కానీ, ఆ తరువాత కొన్ని నెలల పాటు పొత్తు గురించి అటు చంద్రబాబు కానీ, ఇటు పవన్ కానీ ఇద్దరు నాయకులు మాట్లాడలేదు. ఆ సమయంలో వారాహి యాత్రలతో పవన్ జనంలో విస్తృతంగా తిరిగారు. వైసీపీకి వ్యతిరేకంగా భారీ ప్రచారం జరిపారు. టీడీపీ సొంత కార్యక్రమాలు నిర్వహించుకుంది. బీజేపీ, జనసేనను మాత్రమే మిత్రపక్షంగా భావిస్తోంది. అలాంటి తరుణంలోనే ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం నమోదయింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును ఏపీ సిఐడి అరెస్టు చేసింది. ఆ తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన పవన్ జైలు బయటకొచ్చి టీడీపీతో పొత్తుపై చేసిన అనూహ్య ప్రకటన ఏపీ ముఖ చిత్రాన్ని మార్చివేసింది. టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు అస్పష్టంగా ఉన్న ఆ పరిస్థితుల్లో బీజేపీ కూడా పొత్తులో ఉంటుందని చెప్పడం పవన్ ముందు చూపుకు, పట్టుదలకు నిదర్శనం. పొత్తు ప్రకటన తరువాత టీడీపీ, జనసేన శ్రేణులు ఐకమత్యంతో ముందుకు సాగాయి. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలతో సమానంగా జనసేన కార్యకర్తలు టీడీపీ అధినేతకు స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. జైలు నుంచి చంద్రబాబు ఇంటికెళ్లే సమయంలో దారి పొడవునా టీడీపీ, జనసేన జెండాలు రెపరెపలాడాయి. ఆ తరువాత పరిణామాలు చకచకా మారిపోయాయి. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చిన తరువాత టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరిగాయి. ఆ సమయంలోనే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు ఢిల్లీ పెద్దలను ఒప్పించే బాధ్యత భుజాన వేసుకున్నారు పవన్. బీజేపీతో పొత్తు ఖరారు కాకముందే టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. 175 స్థానాల్లో 40 నుంచి 50 సీట్లు జనసేన డిమాండ్ చేయాలని సలహాలిచ్చే హరిరామ జోగయ్య లాంటి నేతలు, సొంతంగా పోటీ చేద్దామనే కొందరు జన సైనికుల ఒత్తిళ్ల మధ్య జనసేనాని అత్యంత చాకచక్యంగా, తెలివిగా వ్యవహరించారు. జనసేన అసలు బలమేంటి, బలహీనతలేంటి, ఎన్ని సీట్లు పోటీ చేస్తే ఏమవుతుంది అని మద్దతుదారులకు నచ్చజెప్పి ఒప్పించారు. టీడీపీలాగా మనకు సంస్థాగత బలముందా, వైసీపీలాగా అవినీతి సంపాదనుందా అని
గట్టిగా ప్రశ్నించి విమర్శకుల నోళ్లు మూయించారు. హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి కాపు నేతలు చేసిన ఆరోపణలకు ఎన్నికల్లో విజయంతోనే జనసేనాని జవాబు చెప్పారు. నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే. నాకు నా జీవితం అంతా ఎప్పుడు కూడా నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. టీడీపీతో పొత్తు విషయంలోనే కాదు, బీజేపీతో కలిసి నడవడం పైన ఆయనకు స్పష్టమైన లెక్కలున్నాయి. రాజకీయ సమీకరణాలు, పొత్తుల లెక్కలపై పవన్ కు పరిపూర్ణ స్పష్టత ఉంది. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఓడిపోయిన కొన్ని నెలలకే ఆయన బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయపరిచింది. ఢిల్లీ వెళ్లిన పవన్ 2020 జనవరిలో బీజేపీతో పొత్తుపై ప్రకటన చేశారు. ఆ తరువాత 2 ఏళ్లకు టీడీపీతో కలిసి పోటీ చేయడంపై ఆలోచనలు ప్రకటించారు. జెండాలు, అజెండాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకటే లక్ష్యంతో ముందుకు సాగితే ఫలితం ఎలా ఉంటుందో రుజువు చేశారు. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీలకు సైతం సాధ్యం కాదు. కానీ పవన్ కొత్త చరిత్ర సృష్టించారు. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నింటిలోనూ గెలిచింది. అసెంబ్లీ స్థానాలే కాదు, పోటీ చేసిన 2 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. 2019లో ఏమీ లేని స్థితి నుంచి 2024 నాటికి కింగ్ మేకర్ గా పవన్ ఎదగడం వర్తమాన రాజకీయాల్లో నిజంగా ఓ అద్భుతమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి ముందే చెప్పినట్టుగా కొన్ని త్యాగాలు చేసి కాస్తంత వెనక్కి తగ్గి అంతిమంగా పవన్ తన పార్టీనే కాదు మొత్తం కూటమి గెలుపులోనూ కీలక పాత్ర పోషించారు. టీడీపీతో పొత్తు కోసం ఢిల్లీ పెద్దలతో చివాట్లు తిన్నానని పవన్ స్వయంగా చెప్పారు. కానీ ఎన్డీఏ ఏర్పాటులో 16 ఎంపీ స్థానాలతో టీడీపీ ప్రస్తుతం కీలక పాత్ర పోషించాల్సి వస్తోంది. ఈ రకంగా టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించడం ద్వారా ఆయన ఆ పార్టీకి ఊహించని మేలు చేశారు. 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చుగా. మరి అత్యాశగా 0 వస్తాయని చెప్పట్ల. 151లో ఒకటి చెరిపేయచ్చు కదా జీవితం. పరమాత్మ చెరిపేయచ్చు, 15 మిగులుతాయి మీకు. వై నాట్ 175 అని జగన్ చేసిన ఎన్నికల ప్రచారానికి కౌంటర్గా జనసేనాని ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరికీ నమ్మకం కలగలేదు. కాని పవన్ తనను తాను నమ్మారు, ఓటర్లను నమ్మారు. అందుకే జగన్ పైన, వైసీపీ మంత్రులపైన సవాళ్లకు దిగారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని ఎన్నికల ప్రచార సభలో పదే పదే చెప్పిన పవన్ అన్నంత పని చేసి చూపించారు. జనసేనాని సభలకు జనం వస్తారు, ఆయన్ను వెరగబడి చూస్తారు. ఆయన ఆవేశపూరితంగా చెప్పే మాటలకు చప్పట్లు, కేరింతలు కొడతారు. కాని పోలింగ్ బూత్లోకి వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. 2019లో జనసేనాని 2 చోట్ల ఓడిపోయిన తరువాత మొత్తం 160కు పైగా స్థానాలకు పోటీ చేసి జనసేన ఒకే ఒక్క సీటు గెలుచుకున్న తరువాత పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ ఇది. కానీ ఓట్లెయ్యడానికి, పవన్ లక్ష్యాలు నెరవేర్చడానికి, ఏపీ రాజకీయాల్లో పవన్ ను తిరుగులేని శక్తిగా నిలపడానికి, జనసేనానికి గెలుపు రుచి చూపించడానికి ఆయన సభలకు జనం వెల్లువలా తరలివచ్చారని ఈ ఎన్నికలు నిరూపించాయి. పోటీ చేసిన మొత్తం స్థానాల్లోనూ గెలవడం ద్వారా పవన్ కళ్యాణ్ అంటే తన అసలైన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పారు జనసేనాని. హీరోగా పవన్ కు ఘన విజయం కట్టబెట్టిన అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో ఆయనకు తెలుసు అని పవన్ కోసం త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశారు. ఇది రాజకీయాల్లో ఆచరించి చూపారు పవన్. తగ్గాల్సిన చోట తగ్గి, నెగ్గాల్సిన చోట నెగ్గారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, వేర్వేరు పక్షాలు ఒంటరిగా పోటీ చేస్తే ఉపయోగమేమీ ఉండదని, 2019 ఫలితాలే అందుకు నిదర్శనమని పదే పదే చెప్పిన పవన్ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కోసం అనేక త్యాగాలు చేశారు. టీడీపీ, బీజేపీ మధ్య అసలు పొత్తే ఉండదని ప్రచారం జరుగుతున్న సమయంలో ఎంతో కష్టపడి
ఢిల్లీ పెద్దలను పొత్తుకు ఒప్పించానని పవన్ తెలిపారు. ఇందుకోసం చివాట్లు తిన్నానని ఆయనే స్వయంగా చెప్పారు. క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. బీజేపీతో పొత్తు కొలిక్కి వచ్చే నాటికి జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. జనసేన 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే పోటీ చేయడానికి అంగీకరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంత తక్కువ స్థానాలకు అంగీకరించడం ద్వారా జన సైనికుల పోరాటాన్ని పవన్ వృధా చేస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపించారు. నలువైపుల నుంచి పవన్ పై విమర్శల దాడి జరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన సీట్లను తగ్గించుకునేందుకు ఎవరూ ఒప్పుకోరు. ఇక్కడ కూడా పవన్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. జనసేన పోటీ చేసే ఓ పార్లమెంటు స్థానాన్ని, అసెంబ్లీ స్థానాలను తగ్గించుకుని మరి టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిర్చి రాజకీయాల్లోనూ హీరో అనిపించుకున్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది ముఖ్యం కాదని, చేసిన అన్ని స్థానాల్లో గెలవడం ముఖ్యమని చెప్పడం ద్వారా జనసేన కార్యకర్తలు కసితో పనిచేసేలా చేశారు. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా, ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతల వాళ్ళకి తెలియట్లా. ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లు వేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 3 పార్టీల నేతలు పొత్తు పెట్టుకున్నా కార్యకర్తలు కలిసి పనిచేస్తారా అన్న సందేహాలకు క్షేత్రస్థాయిలో సమాధానం దొరికింది. విభేదాలను పక్కనబెట్టి గెలుపే లక్ష్యంగా 3 పార్టీల నేతలు, కార్యకర్తలు పనిచేశారు. 3 జెండాలు ఒకే జెండా అన్న తరహాలో కార్యకర్తలు కలిసిమెలిసి ఒకటే లక్ష్యంతో ప్రచారం నిర్వహించి సంచలన ఫలితం రాబట్టారు. ఎన్నికల ఫలితాల తరువాత ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే పొత్తు వద్దన్న బీజేపీకి పవన్ ఎంత మేలు చేశారో అర్థమవుతోంది. ఎన్డీఏ వరుసగా 3వ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీడీపీ గెలిచిన 16 ఎంపీ స్థానాలు కీలకమయ్యాయి. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడానికి అన్ని రంగాల్లో కేంద్రం ఏపీకి పెద్దపీట వేయడానికి అవకాశం ఏర్పడింది. పవన్ ముందు చూపుతోనే ఇది సాధ్యమయ్యింది. ఎవరు గెలిచినా ఓడినా ఈ ఎన్నికల్లో పవన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఫలితాల ముందే పవన్ పై వచ్చిన ప్రశంస ఇది. ఆవేశపూరిత ప్రసంగాలు, ప్రత్యర్థులకు ఊహించని సవాళ్లు విసరడం ద్వారా ఎన్నికల ప్రచారంలో పవన్ హీరో అయ్యారు. ఆయన పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంపై జరిగినంత చర్చే మరే స్థానం గురించి జరగలేదు. జగన్ కు మంత్రులకు ఎదురొడ్డి నిలవడంలో ఎవరూ తనకు సాటి రారు అనిపించుకున్న పవన్ అవసరమైన సమయాల్లో అంతకు మించిన సంయమనం, స్థితప్రజ్ఞత కనపరిచారు. ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా 10 ఏళ్ల పాటు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పార్టీని నడిపించిన పవన్ ఇప్పుడు గెలుపు తలుపులు తీసుకుని సగర్వంగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఓటములు, అవమానాలు, విమర్శలు, ఆరోపణలన్నింటినీ ఆవేశంతో కాదు, అంతకు మించిన సహనంతోనూ ఎదుర్కొన్న పవన్ ఏపీ రాజకీయాల్లో జనసేన కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. పవన్ ఆవేశపరుడు, ఉద్వేగభరితంగా ప్రసంగించడం తప్ప ఓట్లు రాబట్టుకోవడం ఆయనకు తెలియదు. పవన్ కళ్యాణ్ పై తరచూ వచ్చే విమర్శలివి. కానీ ఆ ఆవేశం మాటున అంతులేని ఆలోచన దాగి ఉందని, ఉద్వేగభరిత ప్రసంగాల వెనుక సుదూర లక్ష్య సాధన ప్రణాళిక ఉందని ఆ విమర్శలు చేసిన వారికి ఇప్పుడు అర్థమయ్యింది. హీరోగా పవన్ కు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో, రాజకీయ నాయకునిగా ఆయన చేసే ప్రసంగాలకు అంతకు మించిన ఆదరణ ఉంది. అసలు పవన్ ప్రసంగాలే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వాలంటీర్ల వ్యవస్థపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్న సమయంలో వాలంటీర్లపై ఆయన చేసిన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో
పెను సంచలనం సృష్టించాయి. ఏపీలో మహిళలు కనిపించకపోవడం వెనుక వాలంటీర్ల హస్తముందంటూ ఆయన చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. ఆ ప్రసంగాల్లోనే కాదు, వైసీపీని భూస్థాపితం చేస్తామనడం, సిద్ధమా అంటూ జగన్ వేసిన ప్రశ్నకు మేము సిద్ధం అని బదులివ్వడం, వైనాట్ 175 అన్న వైసీపీ ప్రచారానికి దీటుగా వైనాట్ 21 అని ప్రచారం చేయడం, బై బై వైసీపీ అని నినదించడం వంటివన్నీ పవన్ రాజకీయ సభలకు జనం వెల్లువలా తరలివచ్చేలా చేశాయి. వైసీపీపై తొలి నుంచి విమర్శలతో విరుచుకుపడ్డ పవన్ మంత్రులపై ఎన్నోసార్లు ఎదురుదాడికి దిగారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసేవారికి చెప్పు చూపించి మాట్లాడి సంచలనం సృష్టించారు. చంద్రబాబు అరెస్టైనప్పుడు తనను విజయవాడ వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డు మీద పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎంత ఆవేశంతో ఉండేవారో అంతే సంయమనంతోనూ పవన్ వ్యవహరించేవారు. తన వ్యక్తిగత జీవితంపైన, జగన్తో సహా వైసీపీ నేతలు ఇష్టానుసారం చేసిన వ్యాఖ్యలపైన ఎప్పుడూ ఎదురుదాడికి దిగలేదు. రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడతానని, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయని, కాని తాను మాట్లాడబోనని పదే పదే చెప్పేవారు పవన్. తక్కువ సీట్లు తీసుకున్నారని, ప్యాకేజీ స్టార్ అని వచ్చిన విమర్శలపై హుందాగా స్పందించారు. పొత్తుపై ఎక్కడా వెనక్కి తగ్గలేదు, ఎవ్వరి ఒత్తిళ్లకు తలొంచలేదు. జనసేన ఓటు టీడీపీ, బీజేపీకి బదిలీ కావడానికి శక్తి వంచన లేకుండా శ్రమించి అనుకున్నది సాధించారు. 2014లో పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చి అప్పుడు కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ ఈసారి కూటమి గెలవడంలో అన్నీ తానై వ్యవహరించారు. ఎన్నికల్లో గెలుపు తరువాత పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్తో తనకు వ్యక్తిగతంగా వైరం లేదని, రాజకీయ పోరాటం మాత్రమేనని స్పష్టం చేశారు. హామీలన్నీ అమలయ్యేలా చూస్తానని, అందరికీ న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. కక్ష సాధింపుల సమయం కాదిది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున. నాకు రాజకీయాలు డబ్బు అవసరం లేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు సగటు మనిషి, ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, ఏం చెప్పినా గెలుపు మాత్రమే మాట్లాడుతుంది. ఆ విషయం పవన్ కు తెలుసు. అందుకే గెలిచేదాకా పోరాడుతూనే ఉన్నారు. తనే స్వయంగా చెప్పినట్టు 2 చోట్ల ఓడించినా ఆ ఓటమి మిగిల్చిన నైరాశ్యం నుంచి బయటపడ్డారు. జనం కోసం నిలబడ్డారు. ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలను విజయాలుగా మార్చుకున్నారు. ఆవేశంతో పాటు ఆలోచన, సరైన ప్రణాళిక, అంతులేని సహనం ఉంటే రాజకీయాల్లో అద్భుతాలు సృష్టించడం అసాధ్యం కాదని నిరూపించారు పవన్ కళ్యాణ్.